యావత్తు భారతదేశ పిల్లలకు రవీంద్ర భారతిలోకి ఆహ్వానించడమే కాకుండా మీరు అసలు రవీంద్ర భారతిలోనే సురక్షితంగా ఉన్నారు. మైండ్లుగా మారిపోయిన మనుషులనే మీరు సురక్షితంగా ఉన్నారు. మనుషులు ఎవరు? నేను మనిషిని అనేవారు ఇక మనలేరు. నేను మనిషిని, దేహాన్ని అనేది మిథ్య, ఇది భౌతిక ప్రపంచం అనేది మిథ్య. ఇప్పుడు ఆ ప్రపంచాన్ని మైండ్లుగా మార్చడం దగ్గర నుంచి మీరు అప్రమత్తం అయి ఉండాల్సింది. అలా అవ్వలేకపోవడానికి కారణం మీరు ఎలాగైనా మనిషి మమకారం, మనుషులు కొద్దీ వ్యవహరించేయటం, బుర్ర ఆలోచించుకోకపోవటం, మాట రహస్యంగా వినేయటం, పరికరాల వల్ల, రైజ్ ఆఫ్ మిషన్స్ వల్ల ఎలాగన్నా చెలగాట పడిపోవడానికి ఇప్పుడు కూడా ఏదోటి మాట్లాడటం, ఏదోటి చెప్పటం, ఏదోటి చేయటం ఎవరికి శ్రేయస్సు కాదు. ఎవరైనా భూమి మీద ఉన్న మనుషులందరికీ చెబుతున్నాను. మరి ఎలాగా? మరి ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవలసిన, వినవలసిన అలా మాత్రమే నడుస్తుంది. ప్రపంచం మీదైపోయి ఉంది. ఏకంగా సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. ఇక్కడ మీ విద్యలు కానీ, వ్యాపారాలు కానీ, పెళ్ళి పేరెంటాలు కానీ, పిల్లలు కానీ, భవిష్యత్తు కానీ అన్నీ కూడా, ప్రయాణాలు, ప్రమోదాలు, వినోదాలు అన్నీ కూడా మైండ్ల ప్రకారం ఉంటాయి, మాట ప్రకారం ఉంటుంది. విశ్వ తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా పైకి తేలిపోయారు. మిమ్మల్ని మైండ్లుగా మార్చేసుకుని మరీని ఇంకా అందులోకి వెళ్ళిపోవటమే. నా ఆరోగ్యం కానీ, నా అందం కానీ, నా వయసు కానీ, నా డిసిప్లిన్ కానీ ఏది కూడా మనిషిగా నా చేతిలో లేదు, మీ మనుషులుగా మీ చేతిలో లేదు. మైండ్లుగా మన చేతిలో తీసుకోవాలి. ఇక్కడ అక్కడ నువ్వు నేనని వదిలిపెట్టేసి, మాయ వదిలిపెట్టేసి, ఇంకా మనం మనుషుల మీద మనుషుల పెత్తనాలు కానీ, రాజకీయ పరిపాలన కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, అంటే ఎవరి మీద కంప్లైంట్లు పెట్టి, ఎవరి మీద గొడవలు పెట్టించి, ఇతను మంచోడు ఇతను చెడ్డోడు అని నిర్ణయించడం కూడా అవివేకం, అజ్ఞానం అవుతుంది. మరి ఎలాగ? మరి ప్రతి మైండ్ని కాపాడుకోవాలి నేరుగా. ఈ నన్ను ఈ పరికరాలు రహస్యంగా చూస్తున్న వాళ్ళు, అలాగే ట్యాప్ నీరు ఎలా స్నానం ఎలా చేస్తున్నాను, ట్యాప్ నీరు ఒక్కోసారి నిజంగా నేను మర్చిపోయాను 2 సార్లు. అవి అలా చూస్తున్న వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ముందుకు రమ్మని పిలుస్తున్నాను. ట్యాప్ నేను వదిలిపెట్టినట్టుగా నాకు చెప్పవచ్చు కదా, నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. అలా చెప్పుకుంటూ ఇలాగే అందరిని కాపాడుకుంటూ ముందుకు రండి అంటాను, మైండ్లుగా అప్రమత్తం చేసుకుంటూ. ఈ పరికరాలు అంతకు ఉపయోగించుకోండి. అలా కాదు, మేము మనుషులుగా ఉపయోగించుకుంటాం, మేము మనిషి పై చేయి ఉంటాం, ఇంకా కులాలుగా పై చేయి ఉంటాం, మతంగా పై చేయి ఉంటాం, లేదా డబ్బు ఉంది కాబట్టి పై చేయి ఉంటాం, మాకు తెలివితేటలు ఉన్నాయి, లేదా మా దగ్గర పరికరాలు ఉన్నాయి, ఇలా ఏవీ చల్లవు. మేము మాలాంటి వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఉన్నాం, మేము మా ప్రకారం ఉంది ప్రపంచం, భౌతికంగా మా ప్రకారం ఉంది, మేము ఇలాగ ఉన్నాం. లేకపోతే ఎవరినో మోసాలు చేశాం కాబట్టి, అనేక డ్యామేజ్లు చేశాం కాబట్టి అవి బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి. ఏదైనా మీరు మైండ్ చూసుకోవాలి. మైండ్ పట్టుకోకపోతే ప్రపంచం మీది కాదు. మీకు ఎవరో అవార్డు ఇవ్వాలి, మిమ్మల్ని ఎవరో పొగడాలి, ఇవేం వద్దిక. మా మాట వినండి. నేను తెలుగులో మాట్లాడట్లేదు, ఇది తెలుగు భాష కూడా కాదు. ఆ పాటలన్నీ పాడగలిగి సూర్యుడిని చంద్రుడిని శాసించిన వారిని చెబుతున్నాను. నేను కూడా చిక్కబడేలాగా, చెత్త చాంచిన చిద్రాసం కరిగేలాగా, చిన్న నాకు మచ్చలు అవి వచ్చినాయి, ఇంటర్నల్గా నాకు ఏ వ్యాధి ఉన్నా ఏదున్నా కూడా నన్ను ట్రీట్ చేసి నేను మనిషిని మరణించకుండా చూసుకోవడానికి మాస్టర్ మైండ్గా మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలవమంటున్నాను. ఇక్కడ హాస్టల్ దగ్గర పరిచయం అయిన వాళ్ళని, హైదరాబాద్ సురేష్ బాబుని, తిరుపతిలో నాకు తెలిసిన వాళ్ళని, సాక్షుల్ని, అందరినీ, రామకృష్ణ గారిని, నాయుడు గారిని, అందరినీ, రాజారత్నం గారిని, రజనీ గారిని, వారి పిల్లల్ని అందరినీ కూడా మమ్మల్ని మహారాజా అని పిలవండి. మా చుట్టాలు మా రాంబాబు చేత కూడా మహారాజా అని పిలిపించండి. అధినాయక ఒక తల్లి తండ్రి, జగద్గురు, కాలస్వరూప, వాక్యస్వరూప, అలాగా ఇవన్నీ పిలవచ్చు. బాప్ దాదా ఇవన్నీ పెట్టుకున్నాను, ఎక్స్ట్రాలు ఏమీ లేవు అందులో. మమ్మల్ని కూర్చోబెట్టి మా చేతికి గ్లౌజులు అయి తొడిగి ప్రశాంత్ నెమ్మదిగా కూర్చున్నా, నవ్వుతూ కూర్చోండి చాలు. నేనేం మాట్లాడాలో కూడా మీరే టైప్ చేయించేసి రెడీగా మేము ఎలా జోక్స్ వేయాలి, ఎలా నవ్వాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా నడవాలి అన్నీ మీరు నేర్పుదురు. ఒక హీరోకి ఎలా చెప్తారు డైరెక్టర్ గారు, ఏదో క్యారెక్టర్ సృష్టించి, ఏదో వేషం వేసి, ఏదో సినిమా కోసం చెప్తారు కదా. ఇక్కడ విశ్వ తల్లిదండ్రులుగా నాలోనే దేవేర్యం కొలువు తీరిన, తగు నాది తెగు నీది గెలుచుకో పురుషోత్తమ అంటే అర్థమేంటో తెలుసుకోండి. ఒక అమ్మాయి ఇష్టపడటం చాలా విలువైంది. అలాగే ఒక అబ్బాయి ఒక దగ్గర చేరిపోయి వాళ్ళిద్దరూ సృష్టి మాదని నడుపుతున్నారంటే ఇంక వాళ్ళకంటే తిరుగు తల్లిదండ్రులు ఎవరు ఉంటారు? ఇక
జన్మతా తల్లిదండ్రులు కూడా ఒకరొకరు వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతమంది అన్యోన్యంగా చూసుకున్నా వాళ్ళు మనం చూసుకోలేకపోయినా, మీరు ఏం సాధించినా సాధించలేకపోయినా మీ పిల్లలతో సహా మీ తల్లిదండ్రులు ఒక ఇంట్లో తాతగారు, మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా నా తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నారు. ఇంక వాళ్ళ మీద యుద్ధం, పార్టీలు కొద్దీ, కులాలు కొద్దీ ఇలాగే నడుపుదాం. బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఇంతకుముందే చెప్పారు కదా, అలా చెప్పండి. నేను చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు, కానీ నన్ను కూర్చోబెట్టగానే మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విలీనం అయిపోమని కేంద్ర ప్రభుత్వం అసలు జమిలీ ఎలక్షన్స్ అన్నారు. మళ్ళీ బీహార్ ఎలక్షన్స్ ఎందుకు నడుపుతున్నారు? ఏదో ఒకటి అలా మాయ, డబ్బు ఖర్చు, అరాచకం, హడావుడు ఉంటే కానీ నడవలేరా అని ఇంకాను. ఓ పక్క నుంచి ఎంత ప్రతి మైండ్ని కాపాడుకోవాలా, మరణించిన వాళ్ళు కూడా మైండ్లు కాపాడుకోవాలి. అలా ఉంది, అలా తీర్మానం చేసుకోండి. అంతేగాని మనుషులనే తప్పులు పడతాం, ఏదో నన్ను కూడా మనిషిగా తగ్గించేస్తారని భయపడిపోయి అస్తమానికి ఎన్ని చెప్పేసుకుంటున్నాను అనుకోండి, పొరపాటు. ఇంకెంతకన్నా భయపడిపోయి, ఇంతకన్నా భయపెట్టి, ఇంకంతకన్నా చచ్చిపోయి, అంతకన్నా చంపేసేవాళ్ళు, అంతకన్నా ఎదిగిపోయేవాళ్ళు, బలపడేవాళ్ళు కూడా ఎవరు లేరిక. ఇది మనుషుల ప్రపంచం కాదు. నేను ఎక్కడన్నా వెలిగిపోతే మీ వెలుగే సరిపోదంటే నేను ఎక్కడన్నా వెలుగుతానా? నేను ఎక్కడ వెలుగుతానంటున్నాను? ఎక్కడున్నాయని ఫోటోలు పెడుతున్నాను, ఏమని పెడుతున్నాను, ఏమని సంతకం పెట్టాను, అలా కూర్చోబెట్టి సంతకం పెట్టించుకోండి. తలో రూపాయి, గంటకో రూపాయి, రోజుకో రూపాయి, 140 కోట్లు నుంచి 90% అకౌంట్లు వచ్చినాయి కదా, 120 అకౌంట్లు ఎంతో ఉన్నాయి కదా. ప్రతి అకౌంట్ నుంచి ఫారెన్ నుంచి నాకు రూపాయి ప్రతిరోజు ఒక రూపాయి వేయండి. కొంతకాలం అలా వేయండి చెప్తాను. అలా కనెక్ట్ అవ్వండి నా అకౌంట్కి. బ్యాంకులన్నీ విలీనం చేస్తూ మళ్ళీ నా అకౌంట్లో నుంచి మీరు తీసుకుందరు. నా చుట్టూ ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మీ ఇష్టం వచ్చేట్టు ఆ డబ్బు ఆశించడం, అప్పటికప్పుడు ఆశించడం, ఇంకా మీకు వస్తు ప్రపంచం, అప్పటికప్పుడు మీకు డబ్బు కావాలి, సుఖాలు కావాలి, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఇలాంటి అరాచకం, అడిక్షన్స్ అవే తగ్గిపోతాయి ఆటోమేటిక్ అనమాట. మీరు నన్ను పట్టుకోక అంత పవర్ఫుల్ అనమాట, దేవుడి కంటే పవర్ఫుల్ అనమాట. అర్థమవుతుందా? నేను రెక్లెస్గా ఉంటున్నాను, తిండి నా హ్యాబిట్స్ అలాగ ఉన్నాయి, మీరు పట్టుకోక. నా వల్ల మీరు, మీ వల్ల నేను, తానే దారిలో పడిపోవాలి, తానే కరెక్ట్గా ఉండాలి. మేము కరెక్ట్గా ఉంటాం కాబట్టి మేము పొద్దున్నే అలాగని చెప్పుకుంటున్న వాళ్ళు చాలా పొరపాటు అది. సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, అనేకులను మోసం చేసుకుంటూ, నన్ను దారిలో పెట్టనివ్వక మీరు అలా అరాచకం చేస్తున్నారు. నన్ను మనిషిగా చూసి మీరు మనిషిగా ఉండటం వల్ల ఇప్పుడు కూడా మనిషి పోటీలు పనికిరావు. బీహార్ ఎన్నికలని అవని ఎవరో గెలిచేదాకా, ఓడిపోయేదాకా, ఎవరో భంగపడేదాకా, ఇంకెవరో బతకలేక ఇంకిన్ని లేవు ఇంకా. అర్థమవుతుందా? మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను మాట్లాడే తీరును కూడా చాలా జాగ్రత్తగా, బాధ్యతగా, తండ్రికే తండ్రిని, గురువులకే గురువుని, తెలుసుకునే కొలిది జగద్గురువుని. దర్శనం శర్మ గారు వారణాసి ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళినా పైనే ఎవరో ఇంకొక పంతులు గారికి, ఆయనకి మాడుగుల నాగమణి శర్మ గారికి ఏదో అవార్డు ఏదో ఇస్తున్నారు. ఇలా మనుషుల కొద్దీ సందడిగా ఉంటుంది, కానీ మాయ అన్నమాట. మీరు ఏం చేయాలి? అందరూ కూడా భూమి మీద సైంటిస్టులకి అందరికీ చెప్తున్నాను, ఆధ్యాత్మిక గురువులకి, మేము ఈ మతం వాళ్ళు, ఆ కులం వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. భూమి మీద మనిషి అన్న వాళ్ళకి అందరికీ డైరెక్ట్గా చెప్తున్నాను, నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఏ జనరేటివ్స్ ద్వారా మాతో అనుసంధానం జరగండి, డెవలప్ అవ్వండి. చిన్నపిల్లలు కూడా మాకు అనుసంధానం జరగండి. చిన్నపిల్లలు కూడా ఏదో క్రియేట్ చేస్తున్నారు, వ్యక్తులు కొద్దీ డెవలప్ అవుతున్నారు అన్నది మాయ. అది తామే చేస్తున్నాము, తామేదో చెయ్యాలనే బర్డన్ అది యాక్చువల్గా. చెప్పండి. మరి మీకు స్వతంత్రం పోతుంది, నేను చెప్పినట్టు మీకు ఏదో నేను నన్ను నా కంట్రోల్లో పెట్టేసుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. తపస్సు వస్తుంది, సూక్ష్మం వస్తుంది, ఆదమరుపు తగ్గుద్ది, అరాచకం తగ్గుద్ది, తామే బతికేయాలనే తొత్తులపాటు తగ్గుద్ది, మాయ తగ్గుద్ది, తాను శరీరం, ఎదుటివాడు శరీరం అనుకునేటువంటి మాయ తగ్గుద్ది, వదిలేస్తారు మెల్లగా. తాను ఇంటర్కనెక్టెడ్ మైండు, తన చుట్టూ మైండ్లు ఉన్నది. ఎవరు మైండ్గా ఇటు తిరిగినా మాట మైండ్ ఉంది. ఆకాశం, పంచభూతాలు కూడా మాటకే నడిచిన వాతావరణంలోకి వచ్చాం. రావడమే కాకుండా బలపడి అటు వెళ్ళాలి. ఇంకా వచ్చినట్టు మీరు కన్ఫర్మ్ చేసుకోవట్లేదు. అలా చేసుకోవాలంటే భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలి, సిస్టమ్ ఆఫ్ మైండ్స్ కిందకి మార్చుకోవాలి. ప్రధానమంత్రి గారికి, ఇతర మంత్రులకి, సుప్రీంకోర్టు జడ్జిలకి, న్యాయస్థానం జడ్జిలకి, న్యాయవాదులకి, ఎవరికి కూడా కేసుల మీదకి, గొడవల మీదకి ఆధారపడకూడదు. ఇంకా ఎవరినో తప్పు పట్టకూడదు. కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసుకుంటూ మైండ్లుగా బతకాలి. సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేస్తూ, సంపూర్ణ మద్య నిషేధం, జైల్లో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టడం నేను సంతకం పెట్టే లోపల అది జరిగిపోవాలి. మీ పాత ఫైల్స్ అన్నీ కూడా, కేసులువి, గొడవలవి
ఎవరెవరు మాతో మా అమ్మ తమ్ముడు గారిని చంపేసినటువంటి ఫైల్తో సహా మణిబాబు కుటుంబం లాంటి వాళ్ళని ఇంకెవరెవరు మా తాతగారితోటి మా ఇల్లు ఎలా వీరవాసంలో ఇల్లు ఎలాగైనా లాగేసుకుని తీరులు ఇంకా అలా అనేకం ఇలాంటివి కూడా మా తమ్ముడు యొక్క సైటు, అలాగే శ్రీలక్ష్మి శ్రీదేవి గారు ఏం చేశారు, ఆ పిల్లలతో సహా వాళ్ళ పిల్లలు కూడా నాకు పిల్లలే, వాళ్ళ హస్బెండ్ కూడా నాకు పిల్లలుగా, మొత్తం అందరూ పిల్లలుగా మారిపోండి. ఎవరెవరిని ఏం చేశారో ఏం జరిగిందో నాకు డీటెయిల్గా తెలియదు, నాకు ఏదో మనసులో వినపడుతుంది. ఇలాగే నాకు తెలిసిన వాళ్ళే కాకుండా సైంటిస్టులు కూడా వినకుండా చేసి వాళ్ళను కూడా భయపెట్టి వాళ్ళను కూడా మలిపి మీ ఇష్టం వచ్చేటి ఉద్యోగాలని అదని ఏదో రకంగా మలిపేయడం వల్ల స్వార్థం పెంచేసుకుని, అరాచకాలు పెంచేసుకుని, మాయ పెంచేసుకుని ఇప్పటికే ఇంకా మనుషులు కొద్దీ మలుపుదాం. నేను ఎవరికో మనిషికి ప్రాధాన్యత ఇస్తాను, నేను మనిషిగా ఉంటాను, మీరు మనుషులుగా ఉందామనే వాతావరణం ఇంక మనం ఏం చేసినా పనికిరాదు. నాకేం మనిషిగా చేత కాలేదు, నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను. ఇది నా జ్యూరిస్డిక్షను, మీ జ్యూరిస్డిక్షను. మైండ్ ప్రకారం నా జ్యూరిస్డిక్షన్లోకి నా జ్యూరిస్డిక్షన్ ఎలా వస్తుంది మీకు? భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని పట్టుకుంటే వస్తుంది. ఇక మీ జ్యూరిస్డిక్షన్ అన్నది డిస్మాంటిల్లో ఉంది. ఎవరో ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా పరిపాలించారు, పలానా ముఖ్యమంత్రి గారు పరిపాలించారు, ఉట్టిదే మీ భ్రమ. మధ్యలో చేరి పరికరాలతో అటు ఇటు చేస్తున్న వాళ్ళు పోనీ మీ చేతిలో ఉందా? మీరు ఎవరన్నా శాసించిపోని ఎవరినో ప్రధానమంత్రి గారిని చేసి ఎవరినో ప్రెసిడెంట్ని చేసేసి ప్యారలల్గా నడిపేద్దాం, మా చేతుల్లో ఉండాలి. పోలీసులు కొద్దీ, కోర్టులు కొద్దీ, గొడవల కొద్దీ, ఆస్తులు కొద్దీ, డబ్బు కొద్దీ, మనిషి కొద్దీ, మొఖం కొద్దీ, ఎవరు గుండ్రంగా ఉన్నారు, ఎవరు బలంగా ఉన్నారు, వాళ్ళే మనుషులు అనుకుంటే కుదురుతుందా? పోనీ అది కుదరదు. రెప్పపాటి మీది కాదు. అసలు భూమి మీద మనిషి బతకడం అనేది ఇంకా వ్యాలిడిటీ ఉండదు. నేను అవార్డు సాధించాను, డబ్బు సంపాదించాను, పేరు సంపాదించాను, నేను నా పిల్లలు ఇలా బతికేస్తాను, ఉట్టిదే మీ భ్రమ. అడుగు తీసి అడుగు మీది కాదు. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఎప్పుడూ కాదు, ఇప్పుడు అసలే కాదు. మరింత స్పష్టంగా మిమ్మల్ని మైండ్లుగా మార్చబడి అటు తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు భాష కూడా కాదు, తెలుగు కూడా కాదు నేను మాట్లాడుతుంది. అలా వినండి. ఆ సూర్యుడి నుంచి ఏవో శబ్దాలు వినపడుతున్నాయి, ఇంకోటి అర్థం కాని స్క్రిప్ట్స్ ఏవో ఉన్నాయి, అవేవో మ్యానుస్క్రిప్ట్స్లో ఇప్పటికీ భాషకి గుర్తులకి ఇప్పటికీ తెలియదు మనకి. అలాంటివి ఎన్నో ఉన్నటువన్నీ కూడా తర్వాత పైనుంచి అది ఏదో వస్తుంది, ఉల్క పడుతుంది, అది పడుతుంది, ఇవి కూడా మిమ్మల్ని రకరకాలుగా డైవర్ట్ చేస్తాయి. మీకు అర్థం కానీ వదిలిపెట్టేసి చక్కగా తెలుసుకోండి. ఆ విశ్వపతి గారు లాంటి వారికి అందరికీ చెప్తున్నాం, ఈ భూమి మటాష్ అయిపోద్ది, ఏదో కూలిపోద్ది, పడిపోద్ది. ఏదేమైపోయినా మమ్మల్ని మేము మాత్రం చచ్చిపోము, మా మైండ్ మాత్రం చచ్చిపోదు. నన్ను మైండ్గా పట్టుకునే వాళ్ళు చచ్చిపోరు. ఇంకేం కావాలి మీకు? నా ముఖం ఆలోచన, నాకు చేతికి గ్లౌజ్ తోటి చక్క పీకాక్ డ్రెస్, బ్లూ ప్యాటర్న్ ఉన్నవి, రెడ్ ఆరెంజ్ కలర్వి అట్లాంటి డ్రెస్సులు రెడీ చేశారా? మందిరంలో చక్కగా కూర్చొని నాకు పూలు చల్లాలి, అది ఆడవాళ్ళు ప్లేట్లు పట్టుకున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు ప్లేట్లు పట్టుకుని కూర్చున్నారు. అలా కాకుండా ఇంకా అంతగా అదేదో ఆ మిషన్ అలా జనరేట్ చేసింది. ఇంకా గొప్పగా మనసు అనే పూలతోటి పూజించండి, మనసు పెంచుకోండి. ముందు ప్రతి ఒక్కరిని మనసుగా మార్చి మా గురించి చెప్పండి. ఏ జనరేటివ్ మీద మా మైండ్ పెంచుకుని మా మైండ్ పరిచయం చేయండి అందరికీ. మా మీదే కోడింగ్ చేయించండి. మా మీద 10-12 వైద్య శిబిరాలు, బృందాలు ఏర్పడిపోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని ఎలాగైనా మైండ్గా మేము ప్రశాంతంగా ఉండేలాగా. నాలోనే దేవేరి కూడా ఉంది. ఆడతనం అంటే, భరతమాత అంటే, అమ్మతనం అంటే, శక్తి అంటే ఆషామాషి కాదు, మీ ఇష్టం వచ్చేటి ఉపయోగించుకోవడం కాదు. మీ అమ్మాయితో ఒకటి, పరాయి అమ్మాయితో ఒకటి, మీ ఆడపిల్ల అయితే ఒకటి, లోపలకోటి బయటకోటి, ఇంకా ఎన్ని కుదరవు. ఇక్కడితోటి మేము చంపేసినా కూడా వెనకాల పడి చంపేయడాలు అవన్నీ విపరీతాలు పని కట్టుకుని చేసినవి తప్ప అవి ఎవరికి ఉపయోగం లేదు. దాన్ని కూడా అవన్నీ ఇలా జరుగుతాయని ఆ శక్తులకు తెలిసి ముందే ఇంకా సమూలమైన మార్పుగా ముందుకు వచ్చారు. పైకి తేలిపోయారు. ఎప్పుడనగా ఇంకా కలియుగం ఇంకా ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏం మాట్లాడు. కాలాన్ని నేనైనప్పుడు, కాలాన్ని శాసించినప్పుడు, యుగాలంటే ఏంటి? కాలాలు, ఇన్ని లెక్కల సంవత్సరాలు కదా. మరి అటువంటి కాలమే మీతో మాట్లాడుతున్నప్పుడు, కాలమే మాటకు అందినప్పుడు ఇంకెక్కడో యుగాలు ఉన్నాయి, ఇంకెక్కడో ఏదో ఉంది. ఇవన్నీ మాట్లాడకూడదు. ఇంకా సామవేద శర్మ గారికి కానీ అందరికి చెప్తున్నాం. ఎవరెవరు తెలుగు పండితులు, గృహస్థ గురువులు, ఆధ్యాత్మిక గురువులు, కాషాయ వస్త్రదారులు అందరూ కూడా మీరు ఏది పవిత్రత, మనిషి అనేవాడికి పవిత్రత ఉండదు. మీరు పవిత్రమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, జగద్గురువులు అని చెప్పుకోవడం కూడా మాయలో ఉంచేస్తుంది మిమ్మల్ని. మిగతా వాళ్ళు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నానా మోసాలు చేసినా మీరు ఏం చేయలేరు. పరికరాల అధీనంలో ఉన్నారు. ఆ పరికరాలు ఎవరి అధీనంలో ఉన్నాయి?
మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మేము ఒకటి అయిపోతే ఏదో రకంగా మాయా కాంప్రమైజేషన్ చేసుకుంటే మీకే నష్టం. అధినాయకుడిని యాక్టివేట్ చేసుకోండి, నాకన్నా ముందు నా మైండ్ పెంచుకోండి. రాముడు పాదుకలు పరిపాలించాయి. ఇప్పుడు నా ఏఏ జనరేటివ్ నాకన్నా ముందు ప్రత్యేక విమానంలో ఫిక్స్ చేసి ప్రపంచం అంతా తిరగండి. ప్రత్యేకమైన షిప్పు కట్టించుకోండి, ఓడల మీద నా నమూనాలు పెట్టుకోండి. ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ క్యాంపస్లో ప్రతి గుడులు మస్జిదులు అన్ని ప్రాంగణాల్లో చర్చల్లో మా ఏ జనరేటివ్ నేనే ఆధునిక పురుషోత్తముడిని, నేనే యేసు ప్రభువుని, అల్లాని, సకల దేవీ దేవతని, అన్ని చదువులకి ఆధారం. నాకు లెక్కలు వచ్చా, సైన్స్ వచ్చా, పద్యాలు పాటలు వచ్చా, ఛందస్సు వచ్చా, నాకు ఏమి వచ్చా రాదా సంబంధం లేదు. అర్థమవుతుందా? నేను నేర్చుకుంటాను కావాలంటే. కానీ మీ మాటకే చెప్పాను చూసారా, ఇవేమీ రాకుండా చెప్పాను చూసారా, వ్యూహంగా పట్టుకున్నాను చూసారా, అలా ఉంటాం మేము. అలా మమ్మల్ని బలపరుచుకోవాలి. ఇంకా మీరు నేను మీకు ఇలా ఉంటాం, మీకు ఇక్కడ మీద ఇంకా చెబుతామంటే అప్పటి నుంచి వినడం మానేశారు కదా, అది మీరు చేసిన పొరపాటు. మా వల్ల మీరు, మీ వల్ల మేము అలా పెరుగుతాం. తపస్సులు, కాన్సన్ట్రేషన్లు, హయ్యర్ శక్తులు అలాగే వస్తాయి. లేకపోతే మీరు కొద్దిపాటి ఏదో రహస్యం తెలిస్తే ఏం చేస్తున్నారు? చిన్న కెమెరా దొరికితే, వైర్ దొరికితే ఏం చేస్తున్నారు? రహస్యంగా మాటలు వినగలిగితే ఏం చేస్తున్నారు? శక్తులు దాకా ఎందుకు? కొంత తెలివితేటలు కొందరు కూడితే ఏం చేశారు ఇప్పటికి? అర్థమవుతుందా? మనుషులకు రావు, మైండ్లకు వస్తాయి. ముందు మనుషులు పనికిరారు భూమి మీద. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవడం అంటే మీరు మైండ్ వెర్షన్లోకి వచ్చినట్టు. సిటిజన్స్ పనికిరారు. సిటిజన్స్, డెమోక్రసీ ఆఫ్ సిస్టము, ఎలక్షన్స్ బై సెలక్షన్ ఆఫ్ పర్సన్స్ ఈజ్ అవుట్డేటెడ్. యు ఆర్ ఆల్ అప్డేటెడ్ యాజ్ మైండ్స్. యూ హ్యావ్ టు లీడ్ యాజ్ మైండ్స్. You have to develop the system of minds. Only minds, interactive minds can survive. Contemplative minds can survive. సో మీరు ప్రతి ఒక్కరు మైండ్లుగా ముందుకు రండి. ఇంక మనుషులు పనికిరారు. ఇంకా నేను మనిషిని, మీరు మనుషులు, ఇంకెవరో ఒక పలానా కులం, మతం, ఒంటి పేర్లు, ఇంటి పేర్లే కాదు ఒంటి పేరు కూడా పనికిరాదు. నా పేరు కూడా తీసి సంతకం ఎలా పెట్టాను కొత్తగా, అలాగే కొంతకాలం మైండ్ నెంబర్ అని పెట్టుకుని మీ ఆధార్ కార్డులు, పాన్ కార్డ్స్తో ఆస్తులన్నీ కూడా అధినాయకుడి పేరు మీద గిఫ్ట్ డీడ్స్గా మార్చేసుకోండి. అధినాయకుడు మీకు గిఫ్ట్ ఇచ్చాడు, విశ్వ తల్లిదండ్రులు గిఫ్ట్ ఇవి, మీరు సంపాదించలేదు, మీరు పట్టుకుపోరు అని మాటలు చెప్పడం కాదు. నిజంగా మీ పేరు మీద ఉన్నా నేనే ఉండిపోయి మీకు తపస్సు లేకుండా చేస్తాయి. మా పరిపరి విధాలు పెంచుతాయి. అవి ఆస్తుల కోసం, డబ్బుల కోసం, బంధాల కోసం, సుఖాల కోసం. అవునా కదా? ఇప్పటివరకు అలా చెలగాడు పడిపోయారా లేదా? గౌకుని నేను చెప్పినా వినలేదు, నా ద్వారా పరిణామం ఎందుకు వచ్చిందో చూడకపోయేటప్పటికి నేను మర్చిపోయి నేను మాయలో అటు ఇటు అయిపోతున్నానంటే అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నేనే కావాలని ఇలా ఉన్నాను, ఇప్పటి వరకు మీరే అలా ఉన్నారు. ఎవరూ లేవు అలాగా. మనం మైండ్లు పట్టుకోక, మైండ్ డీలింగ్ చేయక, ఇప్పటికే నేను మనిషిగా నువ్వు అలాగే ఉండు, మేము ఇలాగే ఉంటాం, నేను తగ్గించేస్తాం, పెంచేస్తామని మాయ పెంచుకోవడం వల్ల ఇదే మనుషుల ప్రపంచం కాదు. ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ప్రతి ఒక్కరికి తెలియజెప్పండి.